హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూటమి కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వాస్తవానికి దేశవ్యాప్తంగా ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై విస్తృత స్థాయి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటమి నేతలు గుమ్మరంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబుతో కలవడం, ఆ మీటింగ్లోనే ముస్లిం రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి కూటమి నేతలు ఒక కంక్లూజన్కి వచ్చినట్టు మన దృష్టికి వచ్చింది. ఒకసారి ఆ విజువల్ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇదిగో రీసెంట్గా తాడేపల్లికి వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని చంద్రబాబు శాల్వాతో సత్కరించి కాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారనమాట. ఇందులో ఏం జరిగిందంటే, ముస్లింలపై మళ్ళీ అక్కసు వెళ్ళగక్కిన ఎన్డీఏ ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని సిద్దిపేట సభలో ఈరోజు ప్రకటించిన బీజేపీ నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్డీఏ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారా లేదా, మీ ఎన్డీఏ తీసుకున్న నిర్ణయాన్ని ముస్లింలకు ధైర్యంగా చెప్పే దమ్ముందా అని చెప్పి ట్రోలింగ్ అనమాట. ఇక్కడ మెదక్ సభలో అమిత్ షా మళ్ళా అంటే మొన్న పాత బస్తీలో ఎట్లయితే మాట్లాడారో మళ్ళీ ఈరోజు కూడా సిద్దిపేట సభలో మాట్లాడారు. ఒకసారి और आज मैं तेलंगाना के लोगों को कहकर जाता हूं, भारतीय जनता पार्टी ने निर्णय किया है कि मुस्लिम रिजर्वेशन जो यहां पर टीआरएस और कांग्रेस ने किया है, हम उसको समाप्त कर और విన్నారు కదా, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వేరు కాదు. ఎందుకంటే 2007లో వైఎస్ఆర్ అప్పట్లో హామీ ఇచ్చినట్టుగా 4% రిజర్వేషన్లను అమలు చేస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు తెలంగాణలో అమలవుతున్నట్టే ఆంధ్రప్రదేశ్లో కూడా ముస్లింలకు 4% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అయితే ఈ కూటమి అధికారంలోకి వచ్చినా లేదంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా ఈ ముస్లిం రిజర్వేషన్ల రద్దు అనేది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది. మరి ఈ విషయాన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది అన్నది ఇప్పుడు అసలు క్వశ్చన్. దీని మీద ఇప్పటిదాకా అంటే ముస్లింలకు సంబంధించి సభల్లో రకరకాలుగా మాట్లాడుతున్నారు, కానీ ముస్లిం రిజర్వేషన్ల రద్దు గురించి మాత్రం కూటమి నేతలు అయిన చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ దీని మీద ఇప్పటిదాకా స్పందించకపోవడం ఏంటన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఒకసారి రేణుకా పోతినేని మరొక మ్యాగజైన్తో వెలుగులోకి వచ్చిందనమాట. ఏపీలో ముస్లిం రిజర్వేషన్లకు ఎసరు, కర్ణాటకలో ఆల్రెడీ రద్దు చేశారు బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడే. ఇక మతాల మధ్య చివరకు చిత్తుగా ఓటమి. కర్ణాటకలో బీజేపీ నాయకులు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ముస్లింలను బలి చేసే ప్రయత్నం చేశారు. కర్ణాటకలో ముస్లింల జనాభా 12% వరకు ఉంటుంది. ఇక లింగాయతుల జనాభా 17%, ఒక్కలిగలు 15%. రాజకీయ రంగంగాను ఈ రెండు వర్గాలు ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు ఈ కమ్యూనిటీల నుంచి వచ్చారు. రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి పదవి వరకు వెళ్ళిన హెచ్డి దేవగౌడ కూడా ఒక్కలిగా వర్గానికి చెందినవారే. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేసి వీటిని ఒక్కలిగలు లింగాయతులు పంచి వీరి ఓట్లను స్వాధీనం చేసుకోవాలని చూసింది. చివరికి కర్రు కాల్చి వాత పెట్టినట్లుగా బీజేపీని చిత్తుగా ఓడించారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఈ ఎన్నికల్లో ముస్లింలకు హిందువులు అండగా నిలిచారు. అంటే బీజేపీ ముస్లింలు వ్యతిరేక విధానాలను హిందువులు కూడా ఖండిస్తున్నారు అని, భారతదేశం అంటే ఇదే అని చెప్పి ఆమె రాసుకొచ్చిన విషయం అనమాట. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ముస్లింలకు ఈ కాంగ్రెస్ నేతలందరూ కూడా హిందువుల కార్లు, ఇళ్ల పట్టాలు, భూములు అన్ని పనిచేస్తారని చెప్పి దేశ చరిత్రలో ఒక అత్యంత దగుల్బాజీ ప్రకటనను చేశారు. దాని మీద అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీజేపీ యూటర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి కనపడుతుంది అన్నమాట. దేశవ్యాప్తంగా అంటే బీజేపీని చీదరిస్తూ చీకొడుతున్న పరిస్థితులు అటు ఉత్తరాదితో పాటు దక్షిణాదిలో నెలకొన్న, ఇక్కడ మాత్రం బీజేపీని సంఖలో చేర్చుకొని ఎన్నికల్లో లాభపడాలన్న ఈ చంద్రబాబు కుట్రలు, నీచమైన ఈ హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రకటన చేయకుండా ముస్లింల ఓటర్లు ఎట్లా అడుగుతారన్నది ఇప్పుడు మైనార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న వాదన. దీనికి ఏం చెప్తారన్న చూద్దాం. ఇక ఈ మ్యాగజైన్కి సంబంధించి ముస్లింల రిజర్వేషన్లతో పాటు ముస్లిం సమాజాన్నే ప్రమాదంలోకి నెట్టేస్తున్న ఈ కూటమి వైఖరి మీద రేపు మరొక వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు 60కి పైగా నియోజకవర్గాల్లో, 1 కాదు 2 కాదు 60కి పైగా నియోజకవర్గాల్లో ముస్లిం సమాజం, ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్న తరుణంలో ముస్లింల ఓటు బ్యాంక్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కీలకంగా మారింది. ఇది ఎటు షిఫ్ట్ అవుతుంది, అసలు కూటమికి ముస్లింలు సపోర్ట్ చేసే అవకాశం ఉందా లేదా అన్నది మరొక వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.